మాస్టర్స్ ఈరోజు మనకి ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేసుకోవడానికి అనురాధ గారు సుజాత నగర్ నుంచి వచ్చారు. కొత్తగూడెం దగ్గర సుజాత నగర్. తను ఆస్ట్రాలజీ కాదు మాస్టర్ గ్రూప్లో ఎన్నో ఏళ్ళుగా ధ్యానం చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతము ఆ, మీరు క్రియాయోగ క్రియాయోగా చేస్తున్నారు, నేర్చుకుంటున్నాను. క్రియాయోగ నేర్చుకుంటున్నారు. వెల్కమ్ టు ద సెషన్ మాస్టర్. సెషన్ ఈజ్ యువర్స్ అమ్మా. నమస్తే మేడం. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మణి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు మాస్టర్స్. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు. జాయస్ వన్నెస్ ఇన్క్లూజివ్ టీంకి, క్రాంతి దర్శిని సత్సంగ్ టీంకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు మాస్టర్స్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక ధన్యవాదములు, వారికి పాదాభివందనాలు. నేను భద్రాచలం దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ నుండి వచ్చాను. మా హస్బెండ్ పేరు లక్ష్మీ రామమూర్తి, తోట లక్ష్మీ రామమూర్తి. ఆయన సింగరేణి ఎంప్లాయ్. నాకు ఇద్దరు పిల్లలు. ఒక పెద్ద బాబు పేరు దీపక్ తేజ, మా కోడలి పేరు సరోజినీదేవి, మనవరాలి పేరు అక్షర, మా మనవడి పేరు ఆర్య. మా చిన్న బాబు పేరు తేజ ఫణీంద్ర, చిన్న కోడలి పేరు దివ్య, పాప పేరు చాతుర్య. ఇది నా ఫ్యామిలీ. అమ్మ నాన్నకు నేను మా తమ్ముడు ఇద్దరు మా పేరెంట్స్కి. మా తమ్ముడు వైజాగ్లో జాబ్ చేస్తున్నాడు. ఇది నా కుటుంబము. మా అత్తమామలు 8 మంది అన్నదం. మా అత్తమామలకు 8 మంది మగ సంతానము, 2 ఆడపిల్లలు, మొత్తం 10 మంది. ఇది నా కుటుంబం బ్యాక్గ్రౌండ్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. నేను ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ నేను 2015లో వచ్చాను మాస్టర్ ధ్యానంలోకి. అయితే అప్పుడు నాకు ఏం తెలియదు, అసలు ధ్యానం అంటే ఏమిటి తెలియదు. పత్రిసార్ ఎలా ఉంటారో కూడా తెలియదు. మా ఇంటి దగ్గర అతను ఒక వాళ్ళు శ్రీనివాస్ గారు, శ్రీదేవి అని వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను వాళ్ళకి పాప, అదే ప్రెగ్నెంట్ లేడీ ఆవిడ. అయితే ధ్యానం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎవరో చెప్పారని వాళ్ళు ధ్యానానికి వచ్చారు. అయితే నన్ను తీసుకెళ్ళమని సండే మీరు కొంచెం ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా, తీసుకెళ్ళండి సండే అని అడిగారు. అయితే సరే, హెల్త్ కూడా బాగుంటుందని అంటారు కదా, సరే చూద్దాం వెళ్దాం అనేసి వెళ్ళాను. అక్కడ జరిగింది ఏంటి అంటే, అక్కడ చూశాను. అది మొదటి రోజు వాళ్ళు గుడిపాటి సుధాకర్ గారని, అక్కడ శివరామకృష్ణ గారు, నాగేష్ గారు, అది శ్రీ చైతన్య స్కూల్ ఏదో ఉండింది. అక్కడ ఒక షెడ్ లాగా తయారు చేసి దాంట్లో రోడ్డు మీదే పెట్టేవాడు. నడి రోడ్డు మీదనే కొంచెం అంటే పక్కకు ఉండేది. చాలా డీసెంట్ గా ఉండేది. కూర్చునే వాళ్ళము, చేసుకున్న. అయితే అక్కడ ఏమైందంటే ఫస్ట్ చెప్పారు. ఆ రోజే నాకు స్టార్టింగే ఏవేవో కనపడినాయి. వాళ్ళకి చెప్పాను. ఓకే మేడం, బాగా చెప్పాను, బాగుంది మీకు అని చెప్పేసి అన్నారు. తర్వాత కూర్చుని చేస్తూ ఉంటే నేను అందరూ అక్కడ దేవుణ్ణి మొక్కద్దు, ఏం మొక్కకూడదు అని అంటే, సరే పత్రిసారి ఇక్కడ అంటారు కదా, ఇక్కడ వీళ్ళందరూ పత్రిసార్ అనుకుంటూ కూర్చుందామని చెప్పేసి అనుకుంటూ కూర్చునేదాన్ని. అయితే ఒక అతను వచ్చేసేసి అలా కూర్చునేవారు. బాల్ షెడ్ తోటి ఇలా ఉండేవారు అనమాట. ఏంటి ఇలా ఉన్నారు, ఇతను ఎవరు? అయితే ఒక గల్లపెట్టెలాగా మన ఆ, వీళ్ళు కోమట్లు ఒక కొట్టులాగా కూర్చుంటారు కదా, చిన్న కొట్టులాగా అట్లా పెట్టుకొని ఆ టైప్ లో ఉండేదన్నమాట. అట్లా కూర్చునేవాడు. ఒక చిన్న రూమ్ ఉండేది, ఆ రూమ్ లో వచ్చి కూర్చునేవారు అనమాట. అది నాకు అలా కనపడుతూ ఉండేది అది. అయితే కూర్చుంటే ఏంటి ఇతను, ఎవరితను అనుకుంటూ ఆయన చూసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని. 3 hours మెడిటేషన్ సండే వెళ్ళేదాన్ని. అట్లా జరిగింది నా యొక్క ఈ ధ్యానంలోకి నేను వచ్చింది అనమాట. అయితే అట్లా ఒక రోజు చూస్తే అది ధ్యాన జగత్ పత్రిక వచ్చింది అక్కడికి. ఆ పత్రిక చూసి అదే ఇతనే కదా నాకు వచ్చేది, రోజు దీంట్లో కూర్చుంటాడు ఈయన వచ్చి ఈయన నా పత్రి సార్ అని అప్పుడు నాకు అర్థమైంది. అదే చాలా వండర్ అనిపించింది అనమాట నాకు. తర్వాత ఒకరోజు పత్రి సార్ వస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అయితే పత్రి సారు అంటే అప్పుడు నాకు అంత అవన్నీ ఏం తెలియదు అసలు. ఆయన ఏంటి అట్లా ఏం తెలియదు కానీ, ఇంకా పత్రి సార్ వస్తున్నారంటే అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయి ఉండేదాన్ని అనమాట.
అయితే నన్ను అక్కడ ఆ రోజు అదంతా శుభ్రం క్లీన్ చేసి మొత్తం అంతా చేసి ముగ్గులేసి నేను కూడా ముగ్గులేసాను, అందులో పెద్ద పెద్ద ముగ్గులేసాను. అయితే తర్వాత తెల్లారి సార్ వచ్చారు, అందరూ మాట్లాడారు. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నేను కూడా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాను. నా కళ్ళల్లోకి ఇలా చూశారు లోతుగా, 5 నిమిషాల పైన చూశారు. అసలు అలా చూస్తుంటే ఆయన చూస్తున్నారని నేను అలాగే చూస్తూ ఉండిపోయాను. ఎందుకు అలా చూస్తున్నారని ఆయన కళ్ళల్లోకి ఇలాగే చూస్తున్నాను. ఏంటి ఎందుకు ఇలా అనేసి తర్వాత మెడిటేషన్ చేపిస్తే మొత్తం తామర పువ్వులు, ఎన్ని తామర పువ్వులు అంటే ఒక చెరువు నిండా విపరీతమైన తామర పూలు. 5 మినిట్స్ చేయించారు ఆ రోజు. ఆయన వెళ్ళిపోయే ముందు ఆ 5 మినిట్స్ లో మొత్తం తామర పువ్వులే కనపడినాయి అనమాట. అసలు చాలా అద్భుతం అనిపించింది అనమాట నాకు. అయితే అట్లా జరిగింది. కానీ అదేంటో తెలియదు, అప్పుడు అసలు ఏం తెలియదు అనమాట నాకు, అది అంత వివరంగా ఏం తెలియదు నాకు. అది జరిగింది సార్. అయితే నాకు పత్రిసార్ అంటే వచ్చి కూర్చుని అలా చూస్తూ కొంచెం ఒకలాగా ఉండేవారనమాట. కొంచెం చిరుకోపంగా ఉండేవారు. అది ఎందుకు అనేది నాకు తెలియలేదు. చాలా సంవత్సరాలు 5, 7, 8 సంవత్సరాల దగ్గర దగ్గర తెలియలేదు. అది ఒకరోజు నా బాడీ వికెట్ చేసే ముందు సారు ముందు రోజు నాకు ఇంట్యూషన్ వచ్చింది. నాలో నాకే తెలిసింది దాని అర్థం. ఎందుకు అంటే పిలిచావు, ఎందుకు ఎందుకు నువ్వు దేనికి పిలిచావనేది నాకెందుకు చెప్పట్లేదు? అలా పిలిచి కూర్చోబెడతావా నువ్వు అని జెప్పేసి ఆయన కోపగించుకున్నారని జెప్పేసి ఇంట్యూషనొచ్చింది. అది నా లోపల నుంచి నాకు ఆన్సర్ తెలిసింది. ఓహో! అందుకా అని జెప్పేసి నాకర్థమైంది. అంటే పత్రి సారంటే అంత గొప్పగా ప్రతి ఒక్కళ్ళకి గూడా ఆయన ఇది జేశారు. నాకున్న చిన్న డౌట్‌ని గూడా ఆయన బాడీ వెకేట్ జేసే ముందు తీర్చారు అని నాకు ఒక ఫీల్ అన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. అబ్బా! ఇంత మనిషి, ఇంత గొప్ప మనిషి అని జెప్పి అనుకున్నానండి. పత్రి సార్ అని పిలవంగానే నాకేదన్నా కష్టమొస్తే పత్రి గారు నాకు ఈ కష్టం తీర్చండి అని అడిగేదాన్ని. వెంటనే నాకు సొల్యూషన్ దొరికేది. చాలా హ్యాపీ అనిపించేదన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అయితే నాకు ఒక ఏంటంటే నాకు 20 ఇయర్స్ నాకు 20 ఇయర్స్ ఉంటాయప్పుడు. మ్యారేజ్ అయిన కొత్త. ఆ టైంలో నాకు ఏం తెలీదు. అసలు ధ్యానం అంటే నాకు ధ్యానంలోకొచ్చి 2015 గదా! అప్పుడు 20 ఇయర్స్ అంటే నాకు చాలా చిన్నదాన్ని. 35 ఇయర్స్ బ్యాకో, 30 ఇయర్స్ బ్యాక్ అనుకుంట ఇప్పుడు దాదాపు. ఆహ్, అయితే అక్కడ ఎప్పుడు ఏమైందంటే నాకు హాస్టల్ సర్జరీ జరిగిందప్పుడు. నాకు హెల్త్ బాగోకపోయింది. పెద్ద బాబు పుట్టిన తర్వాత నాకు హెల్త్ బాలేదు. 21 ఇయర్స్‌లో నాకు పెద్ద బాబు పుట్టాడు. 20 ఇయర్స్‌కే బాబు పుట్టాడు. ఆహ్, ఈ బాబుకి 1 ఇయర్ వచ్చేటప్పటికి 1 ఇయర్ ఇంకా పూర్తి కాకముందే నాకేదో ప్రాబ్లమ్ అయింది. అది చూపెట్టుకుంటే ఆపరేషన్ చేయాలన్నారు. ఫిస్టులా ఏదో అన్నారు. అదేంటో తెలీదు. అప్పుడు ఏం జరిగిందంటే ఇదేంటండి అని ఆపరేషన్ చేయించుకున్నా. కానీ చాలా నరకం. అది చాలా ఇబ్బందనిపించింది. అది చాలా దారుణంగా అనిపించింది. ఆ టైంలో, ఆ వయసులో నాకసలు దాని గురించి ఏం తెలవక ఇబ్బంది పడడం జరిగింది. అయితే ఏం జరిగిందంటే ఇక తర్వాత అది అయిపోయిన తర్వాత సెకండ్ టైము వచ్చిన ఒక 1, 2 మంత్స్‌ది అబార్షన్ అయిపోయింది. అబార్షన్ అయిపోయేటప్పటికి మళ్ళీ ఫార్మ్ అయింది అలాగే. సేమ్ అలాగే ఫార్మ్ అయింది. ఫార్మ్ అయితే మళ్ళా చూపెట్టుకుంటే మళ్ళా ఆపరేషన్ చేయాలన్నారు. మళ్ళీ చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత అది మొత్తం తగ్గిపోయింది అనేసి అనుకున్నాము. అనుకుంటే అది మళ్ళా ఫార్మ్ అయింది. మళ్ళా ఫార్మ్ అయ్యేటప్పటికి మళ్ళీ చూపెట్టుకుందామని ఎళ్తే డాక్టర్ గారు చూసారు. మళ్ళా చేయాలన్నారు. చూస్తే ఆ లోపల నేను ప్రెగ్నెంట్ ఉన్నాను మళ్ళా. అయితే ఎలాగా అని జెప్పేసి డెలివరీ అయిన దాకా చెయ్యమని జెప్పేసన్నారు. అదే ఎట్లా, ఎట్లా అనేసి అనుకుంటే వేరే ఒక లేడీ డాక్టర్‌ని కలిసాను. సింగరేణి హాస్పిటల్ అన్నమాట అది మాది. ఈ సింగరేణి డాక్టర్ కాకుండా బయటకెళ్ళి ఒక డాక్టర్‌ని కలిసాను. కలిస్తే అది పిల్లిస్తే యేసుకున్నా. వేసుకుంటే ఏం కాలేదు. అది మంచిగానే ఉంది. ఏం ప్రాబ్లమ్ ఏం కాలేదన్నమాట. అది పోలేదు. అంటే ఇక అప్పుడు మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి అయితే సరే అనేసి అదే టైంలో నాకు హాస్టల్ సర్జరీ ఎలా జరిగిందంటే అంటే 2 టైమ్స్ చేయించుకొనున్నాను గదా! చాలా ఏడ్చేదాన్ననమాట. నాకు చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇంటి ముందు వాళ్ళ ఇంటికెళ్ళి అప్పుడు రెంట్‌కుండేవాళ్ళము. ఆ ఎదురింట్లోకెళ్ళి బాగా ఏడ్చేదాన్ని. నాకిట్లా అయిపోయింది. నా పరిస్థితి ఏంటి? నేనేంటి? నా బాబుకి నేను చనిపోతే తల్లి ఉండదు గదా! అని బాగా ఫీల్ అయిపోయాననమాట. ఆ ఫీల్ తోటి చాలా ఏడ్చుకుంటూ ఉండేదాన్ని.
అది మా సార్‌కి గూడా తెలీదనమాట. ఇవన్నీ మా హస్బెండ్‌కి కూడా తెలీదు. అయితే నేను అలా ఏడ్చుకుంటూ అలా ఉండేదాన్ని. నైటు ఒక అర్ధరాత్రి పూట మీటింగ్‌లాగా ఒక 10 మంది, 15 మంది మాట్లాడుకుంటున్నట్టు మా ఇంటి పక్కకు నాకు వినబడేదనమాట. వినబడుతుంటే మా సార్‌కి లేపి, "ఇగో ఇట్లా ఏదో ఇనబడుతుంది చూడండి. ఇది ఇట్లా ఉంది ఏంటి" అనేసంటే, "వాళ్ళెవరోలే మాట్లాడుకుంటున్నారులే నీకెందుకు నువ్వు పడుకో" అని జెప్పేసి అనేవాళ్ళు. నాకు అర్థం గాకపోయేది. ఒకరోజు తెల్లవారుజామున దాదాపు ఆహ్, ఒక టైం అన్నమాట నాకు అర్థం గాలేదు. మా సార్ లేసి డ్యూటీకి 4:00కే లేచేవాళ్ళము. 4:00కి లేచి వంట చేసేసి 6 కల్లా ఆయన డ్యూటీకెళ్ళిపోయేవాళ్ళనమాట. నేనేమో ఆ రోజు నాకు చేయలేననేసి పడుకుండి పోయాను. మా సారన్నారు, "అక్కడ ఎక్కడైనా తింటానులే, లేకపోతే చూద్దాంలే ఏదో ఒకటి జేద్దాం" అని జెప్పేసి, "అక్కడ క్యాంటీన్‌లో తినేస్తానులే" అని జెప్పేసి అన్నారు. సరే అని జెప్పేసి నేను ఇగ పడుకుండి పోయాను. అయితే గబా గబా 10 మందొచ్చేసారు. మొత్తం ఒక 10 మెంబర్స్ పొడుగు చేతులున్నయి చొక్కాలకి వైట్ షర్ట్స్ వేసుకొని నా రూమ్‌లోకి తలుపు తీసి ఉన్నది. అందులోంచి వచ్చేసారనమాట. వాళ్ళు తలుపు తీసుందో లేదో గూడా నాకు తెలీదు. అది అది వాళ్ళు అలా తలుపు తీసుంటే అందులోంచి వచ్చినట్టుగా నాకు విజువలైజ్ అయింది. విజువలైజ్ అయిందో మరి నాకు నిజంగా అలా కనపడిందో నాకు అర్థం గాలేదు. వాళ్ళొచ్చేసి నా మంచం చుట్టూ నుంచున్నారు. ఒకళ్ళేమో తలకాయ పట్టుకున్నారు. ఇటువైపు ఇద్దరు పట్టుకున్నారు. ఇటువైపు ఇద్దరు పట్టుకున్నారు. కాళ్ళ వైపు ముగ్గురున్నారు. కాళ్ళ వైపు నుండి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు ముగ్గురు. అది ఎలా చేస్తున్నారు అంటే అది నాకు తెలుస్తోంది. అది అక్కడ హాస్పిటల్‌లో ఎలా అయితే చేశారో అలాగే నాకు అది తెలుస్తోంది. అక్కడ చేస్తున్నారు వీళ్ళు ఆపరేషన్. అలాగే ఉండు, అలాగే ఉండు. వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు. తెలుగులోనే మాట్లాడారు. అలాగే ఉండు, అలాగే ఉండు అంటున్నారు. చాలా అద్భుతం అది ఏంటనేది తెలియలేదు. అయితే అలా జరిగింది. తెల్లారి మా హస్బెండ్‌కి చెప్పాను. చెప్తే ఆయన ఎవరికైనా జెప్తే నవ్వుతారు, పిచ్చిదనుకుంటారు, నోరు మూసుకొని కూర్చో అన్నారు. అంటే సరే అని జెప్పేసి ఇట్లా అంటున్నారని నోరు మూసుకొని కూర్చున్నా. అయితే మా మదరొచ్చారప్పుడు. నాకు హెల్త్ బాలేదని మా మదరొస్తే, మా మదర్‌కి చెప్తే కొంచెం అన్ని దేవుళ్ళని పూజిస్తారు. మా అమ్మ అల్లాని పూజిస్తారు, జీసస్‌ని పూజిస్తారు. అందరికీ దండం పెట్టుకుంటారనమాట. అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకుంటారు. సమరసం అది ఏమంటారంటే లౌకికవాదం అని మన భారత రాజ్యాంగం ప్రకారం ఆ టైప్‌లో మొత్తం సామరస్యం, మత సామరస్యం అంతా ఉండేదనమాట. అంతా అద్భుతంగా మమ్మల్ని పెంచారు మా మదరు. చాలా ఇదనమాట. అయితే అక్కడ జీసస్ అయ్యుంటాడు. పొడుగు చేతుల చొక్కా అంటున్నావు గదా! అని జెప్పేసి అన్నారు. అవునా! నేను గూడా అలాగే అనుకున్నాను. జీసస్‌కి దండం బెట్టుకున్నాను. అప్పుడు అమ్మ జెప్పినట్లు. అయితే అలా జరిగిందనమాట. అయితే అలా ఆపరేషన్ జరిగింది. తర్వాత నాకిట్లా ఉంది అని ఫీల్ అవుతూ ఉన్నాను. ఫీల్ అవుతూ ఉంటే ఒకరోజు ఏం జరిగిందంటే, మాకు తెలిసినావిడ నిన్ను ఇట్లా కాదు నిన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్తా పదా అని చెప్పేసి వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించారు. చూపిస్తే అక్కడ వాళ్ళు చూసి "ఏం లేదు. నీకు తగ్గిపోయింది. ఏం లేదు శుభ్రంగా ఉందని" చెప్పారు. ఇంకప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళి మరి బాబు డెలివరీకి మరి అంటే అప్పటికింకా ఒక 1 మంత్‌లోనే ఇవన్నీ జరిగిపోయినాయన్నమాట. 1 మంత్, 2 మంత్స్‌లోనే జరిగిపోయినాయి. ఇవన్నీ జరిగేటప్పటికి నేను వెళ్లి చూపెట్టుకుంటే అది ఇట్లా మరి పోలేదండి. లోపల బిడ్డకేమన్నా ప్రమాదమేమో మరి ఎట్లా మరి అనేసేసనంటే వాళ్ళు చూసి, "ఏం లేదమ్మా బావుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. మంచిగానే ఉంది" అని జెప్పేసన్నారు. అప్పుడు రెండో బాబుని డెలివరీ అయిందన్నమాట. అది రెండో బాబు ఇలా పుట్టాడన్నమాట. మా అది జరిగింది మాస్టర్స్ నాకు. ఇంకొకటేంటంటే అది మాకు ఇక్కడ ఈ చైతన్య స్కూల్ దగ్గర మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి చేసేటప్పుడు ధ్యానం చేయించేటప్పుడు మాకేం తెలిసేది గాదు. అలా కూర్చునే వాళ్ళము. ఆ ధ్యానంలో కూర్చుంటే 3 గంటలు రోడ్డు మీదే ఉండేదది ప్లేసు. ఎంత అద్భుతంగా ఉండేదంటే మొత్తం మనము మళ్ళీ వాళ్ళు కళ్ళు తెరవండి అని చేతులు తీసి కళ్ళు తెరవండి అని చెప్తారు గదా! ఇట్లా చెప్పినప్పుడు అప్పుడే మెలుకువొచ్చేది. అది దాంట్లోకి డీప్‌లోకెళ్ళిపోయేవాళ్ళం. ఏమీ తెలిసేది కాదు. అంత అద్భుతంగా నడి రోడ్డు మీద గూడా మేము ధ్యానం చేయగలిగాము ఆ రోజుల్లో. 3 ఇయర్ 3 ఏమంటారు దాన్ని? 3 అవర్స్ మెడిటేషన్ చేసేవాళ్ళం అక్కడ. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, నేను క్లాస్ చేసుకొని బయటకొచ్చేస్తుంటే, ఆ రోజు ఎండాకాలం అన్నమాట. ఆ ఎండకి ఫుల్లుగా అందరికి మాడిపోతుంది. అయితే నాకు ఏసీలోంచి బయటకొచ్చినట్టు అది ఒక ఐస్ పెట్టెలో నుంచి బయటకొచ్చినట్టు అనిపిస్తోంది నాకు. ఆటోలో ఎక్కి కూర్చున్నా. 10 కిలోమీటర్స్ ఉంటది మా ఇల్లు. వెళ్తూ ఉంటే అది
అక్కడ నాకు ప్లేస్ లేక నేను సైడ్కి కూర్చున్నా. అయితే ఎండ మొత్తం నా మీద పడుతుంది. అయితే వేరే వాళ్ళు అంటున్నారు, కొంచెం ఇంతలకి ఇట్లా అనమ్మా, ఏం కాదు ఎండ పడుతుంది అని అంటే, ఏం కాదులేండి అని అన్నా. అట్లానే కూర్చుని నాకైతే వాళ్ళకి అనిపిస్తుంది కానీ నాకైతే ఐస్ లాగే ఉంది అనమాట. ఎంత ఐస్, ఒక ఐస్ లో కూర్చున్నట్టే ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. 10 కిలోమీటర్స్ మాకు ఇంటి దగ్గరికి వెళ్ళిన దాకా కూడా అలాగే ఉంది. అసలు అంత అద్భుతంగా, ఏంటి ఇలా ఉందేంటి, అంత ఎండ ఉంది కదా బయట, నాకు ఎలా ఉందేంటి అని అనుకున్నాను. అంటే అది కూడా ఈ ప్రాసెస్ ఇందులో భాగమే అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇలా జరిగిందండి. నేను మునిబాబు సార్ దగ్గర చేశాను. అది లైవ్ లో వంశీ కిరణ్ సారు క్లాసెస్ చేసేదాన్ని. కర్మ విపాక ధ్యానాలు అవి కూడా చేశాను. ఆ, మా హస్బెండ్ కూడా కాంతి మాస్టరే సార్. మా హస్బెండ్ కూడా హాస్టల్ శ్రీకాంత్ సార్ దగ్గరే చేశారు. నేను హాస్టల్ శ్రీకాంత్ సార్ దగ్గరే చేశాను. ఆ, మాకు లైవ్ లో గురువు అంటే హాస్టల్ శ్రీకాంత్ సార్. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. చాలా 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 మమ్మల్ని మోటివేట్ చేసి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన ఆయనకు ఎల్లవేళలా ఎప్పుడు సదా కృతజ్ఞురాలనే ఉంటాను మాస్టర్స్. అయితే ఇక్కడ ఆశో శ్రీకాంత్ సార్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆ అప్పుడు నాకు ఎవరో ఇచ్చారు ఇది, మాకు తెలిసిన వాళ్ళు. ఏం ఒక చల్ల శ్రీనివాస్ అని ఒక ఆయన పిరమిడ్ సెంటర్కి వస్తారు, ఆయన ఇచ్చారు. అయితే మమ్మల్ని జాయిన్ చేస్తారు దీంట్లో. నేను ఇంకా ఇంకో నలుగురిని తీసుకొచ్చి, మా హస్బెండ్ తో పాటు ఇంకొక ఇద్దరిని కూడా తీసుకొచ్చాను. తర్వాత మా చెల్లి, ఇంకా చాలా మంది గ్రూప్ లోకి నేను తీసుకొచ్చి వాళ్ళు అని చేసుకొని వెళ్ళారు వాళ్ళు. కొంతమంది మాత్రం, ఒకళ్ళు ఇద్దరు మాత్రం వెళ్ళిపోయారు. మిగతా అందరు మాత్రం చేసుకున్నారు. మొత్తం కోర్స్ లాగా అది. సారు కర్మ ప్రక్షాళన దగ్గర నుంచి అన్ని క్లియర్ గా చేపిస్తారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా అంతా విపులంగా అర్థమయ్యేటట్లు చెప్తారు ఆశ్రమ శ్రీకాంత్ సార్. చాలా అద్భుతంగా మమ్మల్ని మోటివేట్ చేసి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారనమాట. చాలా ప్రతి ఒక్కళ్ళని కూడా పర్టికులర్ గా పట్టించుకుంటారు. ప్రతి ఒక్కళ్ళని అందరివి వింటారు. చాలా అద్భుతంగా ఆ, మమ్మల్ని మోటివేట్ చేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా భయం అనేది లేకుండా మనం మాట్లాడడానికి అన్నిటికీ కూడా ప్రతి దానికి సహకారం అందించే వాళ్ళు అనమాట. చాలా ఆ టీమ్ లో అందరూ కూడా, గ్రూప్ లో సభ్యులందరూ కూడా చాలా చాలా హ్యాపీగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. చాలా బాగుండేది అనమాట. అయితే ఏమైందంటే నాకు అక్కడ అయితే నేను లైట్ వర్కర్స్ లో కూడా మామూలుగా క్లాసెస్ చేసుకునేదాన్ని. అట్లా చేసుకుంటూ రంజిత్ సార్ కూడా చాలా గొప్పగా అవన్నీ చేయిస్తూ, ఇప్పటికీ కూడా ఆయన అలా చేస్తూ ఉంటారు కదా, ఎంత బాగా అనిపిస్తుంది ఆయనకు. అయితే అవి ఏం చేశారంటే, అది అమరత్వ సిద్ధి అని అగ్గివీమే సార్ క్లాసెస్ చేశాను నేను. అప్పుడు బాగా హీలింగ్ జరిగి బాగా ఇబ్బంది పడ్డాను నేను. అవి అవి చేయబట్టో ఏమో నాకు తెలియదు కానీ, ఆ శ్వాసను తీసుకోవడము ఇట్లా వదలడము అవి నాకు అక్కడ బాగా అర్థమైంది ఆ సార్ చెప్పినప్పుడు. నేను ఆశా శ్రీకాంత్ సార్ దగ్గర నిలదొక్కుకోవడానికి కారణము నాకు అదే అని అనిపిస్తుంది అనమాట. అక్కడ చేయగలిగాను కాబట్టి ఇక్కడ నేను చేయగలిగాను, లేకపోతే ఇక్కడ ఎనర్జీస్ కి నేను తట్టుకోలేకపోయేదాన్ని అని నాకు అనిపించింది. మా హస్బెండ్ కూడా చేశారు అది. కామాక్షి మేడం అని ఒక ఆమె ఉన్నది, ఆమెను కూడా నేనే తీసుకొచ్చాను, ఆమె కూడా చేసింది అవి. అట్లా మేము అందరము చేసుకుంటూ ఆ, ఇట్లా చేసుకుంటూ శ్రీకాంత్ సార్ దగ్గర మేము తరఫీ తీసుకున్నాము. ఆ, చాలా అద్భుతంగా జరిగేది. అయితే ఒకరోజు నాకు కాంతి స్ప్రెడ్డింగ్ అంటే ఏంటి తెలియదు, కాంతి స్ప్రెడ్డింగ్ చేస్తున్నాము, కాంతి అంటే ఏంటి తెలియదు. అది అయినా కానీ వాళ్ళతో పాటు నేను కూడా, అంటే నేను ఎండింగ్ మొదటి నుంచి వెళ్ళలేదు, మధ్యలో లాస్ట్ లో 3 అవి కొన్ని అయిపోయినాయి అనమాట. అయిపోయినాక లాస్ట్ లోకి వెళ్ళాను. అయితే అక్కడ జరుగుతోంది, ఆ జరిగేదానికి నేను కంటిన్యూ అయిపోయాను. నేను, మా హస్బెండ్, కామాక్షి మేడం, ఇంకా వేరే ఎన్వి లక్ష్మి మేడం, ఇట్లా మేము అందరం కంటిన్యూ అయిపోయాం. కంటిన్యూ చేస్తూ ఉంటే నాకు ఆ విజువలైజేషన్ తెలుస్తోంది, మొత్తం అంతా క్లారిటీగా కనపడుతుంది అనమాట. అయితే అది తెలుస్తుంది.
అయితే ఒకరోజు ఏం జరిగిందంటే గురువుల శాపం గురించి ఒక క్లాస్ చెప్తున్నారు సారు. ఆ గురువుల శాపం వల్ల వాళ్ళందరూ కూడా ఇలా అయిపోయారు. వాళ్ళకి శాప విమోచన కలగాలి. మనం కాపీ స్ప్రెడ్ చేస్తే వాళ్ళకి శాప విమోచన కలుగుతుంది. చేయండి అని అన్నారు. అంటే నేను వాళ్ళకి శాప విమోచనంకి మనం చేస్తే మనకేమన్నా ప్రాబ్లం అవుతుందేమో. వాళ్ళు గురువుల వల్ల శాపం పొందారు కదా! ఆ శాపంకి మనము తీసేస్తే మనకేమన్నా ఇబ్బంది అవుతుందేమో. మనం ఎలా చేయాలి? నేను చేయనని అలాగే కూర్చున్నాను. అయితే అప్పుడు వీడియో కూడా పెట్టుకునే వాళ్ళం కాదు మేము. అప్పుడు గురువుగారు చి మేము చీకట్లోనే ఉండేవాళ్ళం. సార్ చెప్పేది మాత్రమే వినబడేది. ఆడియో మాత్రమే. అయితే గురువుగారు అన్నారు, "వెంటనే మీరు ఎవరు కూర్చున్నారు? చేయండి. ఇక్కడ చెప్తున్నాను మాస్టర్స్ చేయిస్తున్నారు. మీరు కాదు చేసేది. మాస్టర్స్ చేస్తున్నారు. చేయండి" అని చెప్పేసి అన్నారన్నమాట. అక్కడ అది ఏంటంటే ఒక విజువల్ అది ఇన్నర్ జర్నీ చేశాను నేను. 2021 ఇన్నర్ జర్నీలో పావని మేడం చెప్తూ ఉంటే బాలకృష్ణ సార్ వాళ్ళు చేసిన క్లాసెస్‌లో అక్కడ పావని మేడం చెప్తూ ఉంటే నాకొక బిల్డింగ్ కనపడింది. ఆ బిల్డింగు ఆహ్, హ్మ్, అక్కడ ఒక రాతి పలకలుంటాయి గదా! ఆ రాతి పలకల మీద ఒక ఆకారాలుంటాయి గదా! అలాంటి అవి ఫిగర్స్ ఉంటాయి గదా! ప్రతి దాని గోడల మీద, టెంపుల్స్ మీద ఇట్లా ఆ టైప్‌లో ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్‌లో ఏమైందంటే ఒకతను కన్ను ఇంత వెడల్పుంది. మానవ కన్నులాగా ఉంది. మిగతా అంతా మొత్తం రాయిలాగా ఉంది. ఇది మాత్రము తెరుచుకుందనమాట. ఇంత వెడల్పున కన్ను ఇలా తెరుచుకుంది. నిండుగా తెరుచుకుంది. ఇంతుంది కన్ను. అమ్మో! నేను ఇలా మెట్టు మీద కాలు వేయంగానే. అదే విజువలు ఇప్పుడు ఇక్కడ శ్రీకాంత్ సార్ క్లాస్‌లోకొచ్చినప్పుడు మళ్ళీ అదే బిల్డింగు, మళ్ళీ అదే సీన్ కనపడింది నాకు. అంటే అప్పుడు నేను ఈ కాంతి స్ప్రెడ్డింగ్ క్లాస్‌కి నేను రావడానికి కారణం ఉంది అని నాకు అర్థమైందనమాట. తర్వాత ఇదంతా జరిగిపోయిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత నాకప్పుడు అర్థమైంది. అప్పుడు సార్ చెప్పాక నేను కాంతి స్ప్రెడ్ చేశాను. కాంతి స్ప్రెడ్ చేసేటప్పటికి అక్కడ ఉన్న ఆ బిల్డింగ్‌లో అప్పుడు వేరే రాతి పలకల్లాగా ఉన్న ఆకారాలు, అక్కడ ఉన్న చెట్టు, అక్కడ ఉన్న ప్లేస్‌లో అవన్నీ గూడా ఆహ్, మొత్తం మాయమైపోయినాయి. అదేది బిల్డింగ్ ఉంది. ము ఓన్లీ స్మా స్మూత్‌గా ఉన్నాయి గోడలప్పుడు. నేను చూసినప్పుడు ఫస్ట్ చూసినప్పుడు ఎలా ఉన్నాయంటే రాతి పలకల మీద బొమ్మలు అవన్నీ ఉన్నాయి గదా! ఆ బొమ్మ చెక్కిన బొమ్మల్లాగా అట్లా ఉన్నాయి. అవి మొత్తం క్లియర్ అయిపోయినాయి. మొత్తం స్మూత్‌గా అయిపోయినాయి. అంటే వాళ్ళకి శాప విమోచన జరిగింది అని అప్పుడు అర్థమైందనమాట. అంటే నేను ఈ గ్రూప్‌లోకి రావడానికి కారణము ఉన్నది అనేది నాకు అర్థమైంది. చాలా అద్భుతం అనిపించింది నాకు. అలా జరిగిందనమాట. అయితే నేను ఒక పూర్వజన్మలు చూసుకున్నాను. అది మన చక్రస్ యాక్టివేషన్ బాలకృష్ణ సార్ ఇన్నర్ జర్నీ చేయించినప్పుడు అవి చేసేటప్పుడు ఇట్లా ఈ 2 భుజాల మీద వెనక నుంచి ఇక్కడే కూర్చునేదాన్ని. ఈ భుజాల మీద వెనక నుంచి ఎవరో ఇలా చేతులు పట్టుకున్నట్లు అనిపించేదనమాట. వీపు మీద ఇలా పెట్టినట్టు ఇట్లా టచ్ చేసినట్టు అనిపించేది. అంటే చక్రస్ యాక్టివేషన్ చేసేటప్పుడు అలా చేస్తారని ఇద్దరు తర్వాత నేను వేరే వాళ్ళని అడిగితే చెప్పారు. అలాగే ఉంటదని చెప్పారు నాకు. అవునా! అని జెప్పేసన్నారు. షాక్ గొట్టేది. కరెంట్ షాక్‌లొచ్చేసేవి. ఆహ్, హ్మ్. జువ్ 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 అని కొట్టేదనమాట ఒక్కొక్కసారి. అయితే వంశీకిరణ్ సారు కర్మ విపాక ధ్యానాలు జేస్తున్నప్పుడు ఒకరోజు అలా కూర్చొని చేస్తూ ఉంటే ఒకరోజు నాలో నుంచి ఏదో విడుదలైపోయింది. ఏదో వెళ్ళిపోతుంది. గబగబా దాటేసి రోడ్డు దాటేసి వెళ్ళిపోతుంది. అయితే నేను దాన్ని పిలిచాను. "ఏయ్! ఎక్కడికి పోతున్నావు నువ్వు?" ఆ! అని జెప్పేసి అడిగాను. అడిగితే ఇలా వెనక్కి తిరిగి చూసి మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే నా నుండి ఏదో విడుదలై వెళ్ళిపోయింది. నెగెటివ్ బ్యాడ్ అని జెప్పేసి తర్వాత అర్థమైంది. నాకప్పుడు తెలీలేదు. అది జరిగింది. ఇంకొకటేంటంటే నేను పూర్వజన్మలు చూసుకున్నాను. క్లాసెస్ చేసేటప్పుడు పూర్వజన్మలు చూసుకున్నాను. చూసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు నా పిల్లలిద్దరూ గూడా నాకు ఆహ్, నన్ను ఎంచుకొని నాకు మళ్ళీ పుట్టారు వీళ్ళు. నేను కావాలి అమ్మగా మాకు ఎక్కువ రోజులు అమ్మగా ఉండాలి అమ్మ అని జెప్పి కావాలని జెప్పి వీళ్ళు మళ్ళీ నన్ను ఎంచుకొని పుట్టారు. నా అయితే అక్కడేం జరిగిందంటే అక్కడ ఒక చిన్న పిల్లలాగా అదే మ్యారేజ్ అయిన స్టేజ్‌లో ఆహ్, నా ఒక బ్లాక్‌గా ఉన్నాను. చామంచాయిగా ఉంది ఒక అమ్మాయి. అయితే సైడు గుమ్మం దగ్గరికొస్తే హారతి ఇవ్వడానికి భర్త ప్లేస్‌లో ఉన్న అతను ఫేస్ అయితే కనపడట్లేదు. అయితే ఎవరో హారతిచ్చి లోపలికి తీసుకెళ్లారు. తర్వాత ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. సైకిల్ ఉంది. చిన్న సైకిల్ ఉంటాయి గదా! వాటి మీద ఆడుకుంటున్నారు. వేరే ఎవరో ఉంటారు గదా! పెద్దవాళ్ళు. వాళ్ళొక నలుగురు అట్లా కనపడ్డారు. అలా జరిగింది. తర్వాత నన్ను అదే అక్కడ ఉన్న ఆమె చనిపోయింది.
ఆ చనిపోతే చితి మీద పేర్చారు. ఆమెని తీసుకెళ్లి చితి మీద పెట్టారు. ఆమె కనబడుతుంది. అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారో 15 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారో, నా ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు అక్కడ. ఆ పిల్లలు తెల్లటి పంచలు అవి కట్టుకొని ఇట్లా కట్టుకొని ఆ కర్మ చేయడానికి పిల్లల్ని తీసుకుని వచ్చారు వాళ్ళు. ఆ పిల్లలకి ఆ అమ్మ చనిపోయిందనే విషయం తెలియదు వాళ్ళకి. వాళ్ళు అలా తిరుగుతూ ఆడుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం తెలియదు అనమాట. అయితే ఇది ఇక్కడ చితి మీద ఉన్నది నేనే అని నాకు అప్పుడు అర్థమైంది. అది నేనే అని తెలిసింది నాకు. నేను వెనక చూసుకున్నాను కదా, అది జరుగుతుంది అనమాట. అది వాళ్ళు అంటించడం అవి జరిగినాయి. అప్పుడు వాళ్ళు కోరుకున్నారనమాట, అమ్మ మాకు ఎక్కువ రోజులు కావాలి అని చెప్పేసి వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ నాతో జన్మ తీసుకున్నాను, తల్లిగా ఎంచుకుని వచ్చారు అనే విషయం నాకు అర్థమైంది. అలా జరిగింది మాస్టర్స్. ఆమ్, వాళ్ళకి చాలా ప్రేమ నేనంటే. అట్లాగే కోడళ్ళు కూడా చాలా మంచి పిల్లలు, ఇద్దరు మంచి వాళ్ళు దొరికారు మాకు. ఇక ఎట్లా అంటే వీళ్ళిద్దరు ఎవరు అని చెప్పేసి ఒకరోజు మెడిటేషన్ లో కూర్చున్నా నేను. కూర్చుంటే వీళ్ళు గంధర్వ కన్యలు అని చెప్పేసి రాసి ఉన్నది తెలుగులో అక్షరాలలో రాసి కనపడింది, గంధర్వ కన్యలు అని. ఆహా, గంధర్వ కన్యలా అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే మా మనవడికి మా మనవరాలకి మా మనవాళ్ళిద్దరికి మా మనవరాళ్ళకి మనవాళ్ళకి మన పత్రి సార్ వచ్చేసి ఒకరోజు ఆ ఇట్లా గంధం పూస్తున్నారు. ఈ చేతులకిను ఇట్లా మెడకి గంధం పూస్తున్నారు. పత్రి సార్తో వాళ్ళు గంధం పూయించుకుంటున్నారంటే వాళ్ళు మంచి సోల్స్ నా ఇంటికి వచ్చారని చెప్పేసి నాకు అర్థమైంది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది మాస్టర్స్ నాకు ఇది. ఇంకొకటి ఏంటంటే ఒకటి నేను కర్మ విపాక ధ్యానం చేసి వంశీకిరణ్ సార్ది జరిగినప్పుడు కర్మ విపాక ధ్యానం చేసి అలా కూర్చుంటే ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లో ఏం జరిగిందంటే ఒక అతను నన్ను కట్టేసేసారు, 2 చేతులు కట్టేశారు, 2 కాళ్ళు కట్టేశారు, కింద కూర్చోబెట్టేశారు. వెనక భాగంలో సైడ్ కి ఒక అతను ఎదురుగుండా వచ్చి ఒక అతను అరుస్తున్నాడు. ఏం అరుస్తున్నాడో తెలియదు, వాయిస్ లేదు కానీ అరుస్తున్నాడని అర్థమవుతుంది. ఒక అతను పాము బుట్ట పట్టుకొని వేరే ఆ గుమ్మంలో నుంచి తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ పాముని తీసి వాళ్ళు ఇట్లా ఇది చేస్తే అది ఇట్లా ఇట్లా నడుస్తుంది. దాని మీద ఇట్లా కర్ర పెట్టి పొడిచారు వాళ్ళు. అతను పొడిచేటప్పటికి ఏమైందంటే అది ఇల్లా అంటుంది. ఇప్పుడు అది కాటేసే పరిస్థితి ఉంటది కదా, అలా ఉన్నప్పుడు అయితే అక్కడ ఉన్న మనిషి భయపడుతుంది కదా, అక్కడ నేను ఉన్నాను అనమాట కిందన. అది అట్లా కనపడింది. అది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. అది అర్థం కాక నేను ఊరుకున్నాను. అది 1 month బ్యాక్ అలా, అంటే అది 4 years బ్యాక్ జరిగింది అనమాట అది. ఆ అలా జరిగేటప్పటికి అది మేము ఒకసారి బెంగళూరు వెళ్ళాము. అది 1 month బ్యాక్. 1 month తర్వాత బెంగళూరు వెళ్ళాము. అలా జరిగిన తర్వాత 1 month తర్వాత బెంగళూరు వెళ్తే ఆ బెంగళూరులో మా బాబు ఏం చేశాడంటే మైసూర్ వెళ్ళండి అని చెప్పేసి ఇస్తే పంపించాడు. నన్ను మా హస్బెండ్ పంపిస్తే ఇద్దరం వెళ్ళాము. అక్కడ ఏం జరిగిందంటే బస్సులో కూర్చొని అవన్నీ చూద్దామని చెప్పేసి తీసుకున్నాం అనమాట బస్సు. అది వేరే అందరూ ఉంటారు కదా విజిటర్స్, అది వాళ్ళందరితో పాటు మేము కూడా జాయిన్ అయ్యాము. అయితే వాళ్ళు చూపిస్తున్నారు, ఒక జగన్నాథ్ ప్యాలెస్ అని తీసుకొని వెళ్ళి చూపిస్తున్నారు. అయితే ఈ ఫోటోలు ఇవన్నీ ఎందుకు చూడడము అని అనుకుంటూ చూస్తున్నాను. చూస్తూ ఉంటే అక్కడ ఒక గదిలో నాకు ఎవరైతే కనపడ్డారో అరుస్తూ ఉన్న వ్యక్తి ఫోటో అక్కడ గోడ మీద ఉంది. అరే, ఇతను ఫోటో ఇక్కడ ఉందేంటి, గోడ మీద ఉందేంటి అని చెప్పేసి చూశాను. అయితే అక్కడ కింద అతని పేరు రాసింది, కృష్ణరాజ వడయార్ అని పేరు రాసింది. అయితే కింద అవన్నీ చూశాను. మళ్ళీ ఇంకా అక్కడ చూశాను. వీటి మొత్తం 2-3 గదులు ఉంటే మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ అన్ని గదులు చూసి వచ్చాను. అక్కడ నేను చూసిన వ్యక్తి ఎలా అయితే ఉన్నాడో అలా ఉన్న వ్యక్తి ఫోటో కనపడింది. అయితే మిగతా అన్నిట్లలోనేమో కిరీటాలు ఇట్లా అవన్నీ ఉన్న ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఈ ఫోటో నేను చూసినట్లు ఉందన్నమాట ఖచ్చితంగా. అప్పుడు అర్థం కాలేదు నాకు. ఇదే విషయాన్ని నేను అలా పట్టుకొని వచ్చాను కానీ ఎవ్వరు నాకు దీనికి సమాధానం చెప్పలేదు చాలా రోజుల వరకు కూడా. మొన్నటి వరకు కూడా నాకు తెలీదు. అతను రాజని కూడా నాకు తెలీదు. మొన్న ఈ మధ్య ఒక 8 months బ్యాక్ అనుకుంటా, 8 months బ్యాక్, ఇంకా 1 year కాలేదు అనుకుంటా బహుశా. అయితే నేను కూర్చొని అది చూస్తూ ఉంటే వంశీ సార్వి క్లాసులు 5 రోజులు కళల క్లాసులు అని చెప్పంటే దాంట్లో నేను అది చేసుకున్నా, రిజిస్ట్రేషన్ చేసుకుని సాయంత్రం పూట నాకు ఖాళీ ఉంటుంది, సరే చేద్దామని చెప్పేసి కూర్చున్నా. అయితే అందరూ అడుగుతున్నారు ఇట్లా ఇట్లా అని, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇవో అడుగుతుంటే నేను ఇది ఎందుకు అడగకూడదు, నాకు అలా ఉండిపోయింది కదా అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే
అది ఆ రాజు నువ్వేనమ్మా, అక్కడ కర్మ ఒకటి అంటుకొని వచ్చింది, దాని గురించి కర్మ విపాక ధ్యానం చేసుకో అని చెప్పన్నారు. ఆల్రెడీ చేసుకున్నాను సార్ అని చెప్పాను. అయితే అప్పటికన్నీ చేశాను. మన ఆశా శ్రీకాంత్ సార్ దగ్గర కూడా కర్మ ప్రక్షాళనలు అన్ని చేసేసాము. మా కర్మలన్నీ తొలగిపోయాయని సార్కి కూడా అది దాంట్లో తాడేలా కనిపించి చెప్పారు. అలా జరిగింది. అయితే ఆహా అని చెప్పేసి అనుకున్నాను. నేను రాజు ఏంటి అని చెప్పేసి నవ్వుకున్నాను కాసేపు అని చెప్పేసి అనుకున్నాను. అలా జరిగింది మాస్టర్స్. అయితే అక్కడ ఆ బస్సులో చూపించేటప్పుడు ఒక దగ్గర వాళ్ళ చెల్లెలకి అతను గిఫ్ట్ గా ఇచ్చాడు అని చెప్పినప్పుడు అక్కడ ఒక లవ్ ఫీల్ కలిగింది నాకు. ఆ లవ్ ఫీల్ అంటే ఎంత అద్భుతం అంటే అది నేను చెప్పనలవి కాదు. అయితే నాకు ఇవన్నీ తెలియదు, అతను రాజని కూడా తెలియదు కదా. నేను ఆ ఫీల్ నాకు ఎందుకు కలుగుతుంది, ఒకవేళ అంటే నేను ధ్యానంలో ఉన్నాను కదా అప్పటికి. ఆ, ఉమ్, అందుకని ఇలాగా ఒకవేళ నేనేమో అతని చెల్లెల్ని నేనేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే ఇప్పుడు నేను లేడీగా ఉన్నాను కాబట్టి అతని చెల్లెల్ని నేను అనుకున్నాను, కానీ అతని చెల్లెలు కాదు అని వంశీ సార్ చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అనమాట. అయితే అట్లా కూడా ఉంటాయా జన్మలు, ఇట్లా మనం జన్మలు కూడా చూసుకోవచ్చు. అయితే జన్మలు చూసుకున్నాను, ఇంతకుముందు కూడా చూసుకున్నాను, అవి కొన్ని జరిగినాయి కదా. అయితే ఇది ఇలా ఉందా అని చెప్పేసి నాకు అర్థమైంది అన్నమాట, ఇలా ఉంటదా అనేసి. ఆ, ఇలా జరిగింది. అయితే అలా జరిగింది మాస్టర్స్, నా ఎక్స్పీరియన్స్ అవి. ఇంకా మనము కాసేపు ఆ, అయితే మా శ్రీకాంత్ సార్ ఏం చెప్పారంటే, ఒకరోజు నన్ను ఇట్లా ఒకళ్ళు క్లాస్ చెప్పమని అడిగారు. సార్ నన్ను అని జూమ్ లో సార్తో చెప్పాను. అయితే మీరు ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎక్కడైనా మీరు క్లాస్ చెప్పండి మేడం అని చెప్పారు సార్. అది మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మనము ఇప్పుడు మెడిటేషన్ లో కూర్చుందాం మాస్టర్స్, కాసేపు కాంతి స్ప్రెడ్డింగ్ చేసుకుందాము. ముందుగా మనం మహావతార్ బాబాజీని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. పత్రి సార్ని ఆహ్వానించుకుందాము. స్వర్ణమాల పత్రి మేడంని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. అదేవిధంగా మా ఆస్ట్రల్ శ్రీకాంత్ సార్ని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. గురువులందరినీ ఆహ్వానించుకుందాము. ఈ అంశాత్మ పూర్ణాత్మ నుండి విడిపడిన తర్వాత గురు పరంపరగా ఎన్నో ఆత్మలుగా జన్మించాము. అలా జన్మించిన ప్రతిసారి కూడా గురువుల పరంపర ఉంటుంది కదా, ఆ యొక్క గురువుల పరంపరని ఆహ్వానించుకుందాము. ఆ యొక్క తల్లిదండ్రులని ఆహ్వానించుకుందాము. ఆ యొక్క కుటుంబీకులను ఆహ్వానించుకుందాము. అందరిని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. నక్షత్ర మండలాలను, సెంట్రల్ సన్ని ఆహ్వానించుకుందాము. నక్షత్ర లోకాలను, కాంతి లోకాలను, కాంతి ఎనర్జీస్ మాస్టర్స్ ను, కాంతి హైయర్ ఎనర్జీస్ మాస్టర్స్ ను ఆహ్వానించుకుందాము. పిరమిడ్ మాస్టర్స్ ను, పిరమిడ్ లోకాలను ఆహ్వానించుకుందాం మాస్టర్స్. శాంతి జగత్ అందరికి ఈ జాయ్ టీమ్ కి, క్రాంతి దర్శిని సత్సంగ్ టీమ్ లో ఉన్న వాళ్ళందరి యొక్క శక్తి ఎనర్జీస్ తోటి కనెక్ట్ అవుదాం మాస్టర్స్. మన పూర్ణాత్మతో మనం కనెక్ట్ అవుదాము. ఆ విశ్వమూల చైతన్యంతో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. ఆ లలిత మాత అమ్మవారితో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. విష్ణుమూర్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, త్రిమూర్తులు, త్రిమాతలతో వాళ్ళ యొక్క శక్తి చైతన్యంతో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. అదేవిధంగా సప్త ఋషులు, సప్త మాతృకల యొక్క వాళ్ళతో శక్తి చైతన్యంతో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. ఆర్కేంజల్ మైకేల్ ఆయన యొక్క కాంతి ఖడ్గంతో కనెక్ట్ అవుదాం మాస్టర్స్. ఆయన యొక్క కాంతి ఖడ్గం ఆహ్వానించుకుందాము. రెడీ మాస్టర్ నాడాను ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఈ యొక్క సెషన్ కి అండగా ఉండడానికి కాంతి మాస్టర్స్, కాంతి కాంతి గ్లైడియన్స్ ను, ప్లీడియన్స్ ను, ఆర్కేంజల్స్ ను, ఏంజల్స్ ను, గార్డియన్ ఏంజల్స్ ను అందరినీ ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ముక్కోటి దేవతలను ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఆ భద్రాచల సీతారామ లక్ష్మణ దివ్యమూర్తులను ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఆంజనేయ స్వామిని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ముందుగా 3 లాంగ్ బ్రీస్ తీసుకోండి మాస్టర్స్. కాంతి మన తలపై మన పూర్ణాత్మతో నిర్మితమైన ఆ యొక్క ఆస్ట్రల్ గోల్డెన్ క్రిస్టల్ కాంతి శ్రీచక్ర పిరమిడ్ ని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. అది ఎప్పటికీ మనపై స్థితమై ఉండాలని, ఆ యొక్క ఎనర్జీస్ మన బాడీలో ప్రవేశిస్తూ, ఆ యొక్క ఎనర్జీస్ మన శ్వాస ద్వారా ప్రతిసారి కూడా మన యొక్క కంట్రోల్, మన యొక్క శరీరంలో ప్రతి ఒక్క నాడులకు అన్నిటికీ చేరాలని,
మన దేహంలో ప్రతి పార్ట్కు అందాలని అణువులు పరమాణువులుగా ఈ దేహం ఏర్పడింది మాస్టర్స్. ఈ దేహంలో ప్రతి పార్ట్కి ఆ యొక్క కాంతి అందాలని, అది మన తలపై ఎప్పటికీ ఆ యొక్క పిరమిడ్ స్థితమై ఉండాలని కోరుకుందాం మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస కాంతి శ్వాస. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రహ్మరంధ్రం నుండి మూలాధారం వరకు కాంతి శ్వాస. నిశ్వాస నిశ్వాస. లాంగ్ బ్రీత్ తీసుకున్న మాస్టర్స్. పొట్ట పైకి రావాలి. బ్రీత్ తీసుకున్నప్పుడు, బ్రీత్ వదిలినప్పుడు పొట్ట లోపలికి పోవాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కాంతి శ్వాస కాంతి శ్వాస. లెఫ్ట్ బ్రెయిన్ కి కాంతి శ్వాస. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస. రైట్ బ్రెయిన్ కాంతి శ్వాస. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస. ఆ బ్రహ్మరంధ్రం గుండా ఆ యొక్క కాంతి అద్భుతంగా ప్రవేశిస్తున్నది మనలోకి. ఆ యొక్క శ్వాసతో కనెక్ట్ అయిపోయి మన లోపలికి ప్రవేశిస్తున్నది మాస్టర్స్. ఆ యొక్క మెదడు మొత్తము, బ్రెయిన్ మొత్తం కూడా గోల్డ్ గా మారిపోయింది. కాంతి శ్వాస. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస కాంతి శ్వాస. పీనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్ గ్లాండ్ అక్కడ పిరమిడ్ గా ఏర్పడింది మాస్టర్స్. ఆ మూడిటికి కనెక్షన్ ఏర్పడింది. వాటిలోకి కాంతి ప్రవేశిస్తున్నది. ఆ 3 గ్లాండ్స్ కూడా యాక్టివేట్ అవుతున్నాయి. కాంతి శ్వాస. నిశ్వాస నిశ్వాస. పిరమిడ్ ఆకారం ఏర్పడింది మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస కాంతి శ్వాస. మన ఆజ్ఞ చక్రము, హెయిర్స్ కి హెయిర్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోతున్నాయి. ఆ బ్లాక్ గా ఉన్న హెయిర్స్ అన్ని మొత్తం గోల్డ్ కలర్ లో మారిపోతున్నాయి మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస. బ్లాక్ గా ఉన్న హెయిర్స్ అంతా కూడా గోల్డ్ కలర్ లో మారిపోతుంది. మన యొక్క కణతల భాగము, ముదురు భాగము, పాల భాగము, ఆ యొక్క కనుబొమ్మలు, కనురెప్పలు, కనుగుడ్లు అన్ని కూడా కాంతితో వెలుగొందుతున్నాయి మాస్టర్స్. ఆ యొక్క చెవుల భాగము, ఆ చెవుల లోపలికి నాడులు, ఆ కర్ణభేరి అంతా కూడా మొత్తం కాంతితో నిండిపోతుంది మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కాంతి శ్వాస కాంతి శ్వాస. సబ్ కాన్షియస్ మైండ్, ఆజ్ఞా చక్రము, ఆజ్ఞా చక్రం ఫ్రంట్ సైడ్, ఆజ్ఞా చక్రం బ్యాక్ సైడ్, సబ్ కాన్షియస్ మైండ్ అంతా కూడా కాంతితో నిండిపోతుంది మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస కాంతి శ్వాస. ముక్కు రంధ్రాలకు, ఇడాపింగళ నాడులకు కాంతి, ఆ యొక్క సుషుమ్న నాడి ఆ యొక్క లోపల మూడిటికి కనెక్షన్ ఏర్పడింది. ఆ యొక్క కాంతి ద్వారా ఆ లోపల ముక్కు రంధ్రాల గుండా ఆ యొక్క నాళాలలోకి కాంతి ప్రవేశిస్తున్నది. ఆ లోపల ముక్కు కండలు పెరిగి ఉన్నవన్నీ కూడా కరిగిపోతున్నాయి మాస్టర్స్. ముక్కుల కండలు, తొయగండలు ఉన్నాయేమో అవన్నీ కరిగిపోతున్నాయి మాస్టర్స్. కాంతి శ్వాస. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస కాంతి శ్వాస. చెంపలు, పెదవులు, పళ్ళు, చిగుళ్ళు, అప్పర్ జా, లోయర్ జా, నాలుక, ఆ లోపల ఉన్న భాగము, అంగిలి భాగము అంతా కూడా ఆ కొండ నాలుక, ఆ అన్నవాహిక లోపలికి అదంతా కూడా కాంతిగా మారిపోతున్నాయి మాస్టర్స్. కాంతి శ్వాస. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. గొంతు భాగము, విశుద్ధ చక్రము, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అక్కడ థైరాయిడ్ గ్రంథి కాంతితో నిండిపోతుంది.
ఆ యొక్క థైరాయిడ్ గ్రంథి, పారాథైరాయిడ్ గ్రంథి పూర్తిగా కాంతితో నిండిపోతుంది. ఆ గ్రంథుల లెవెల్స్ అన్ని కూడా ప్రతి మనిషికి ఎంత లెవెల్లో ఉండాలో, ఏ మనిషికి ఎంత లెవెల్లో ఉండాలో ఆ మనిషికి ఎంత ఏర్పాటు అయిపోతున్నది మాస్టర్స్. ఆ విధంగా మాస్టర్స్ చేస్తున్నారు. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. అద్భుతంగా కాంతి ప్రవేశిస్తున్నది ఆ గొంతు లోపలికి, ఆ గొంతు నాళాల్లోకి, ఆ అన్నవాహిక గుండా అద్భుతంగా ప్రవేశిస్తున్నది మాస్టర్స్. ఆ మెడ నరాలు, బ్యాక్ చక్ర, విశుద్ధ బ్యాక్ చక్ర, ఆ మెడ నరాలు అన్ని కూడా మొత్తం కాంతితో నిండిపోతున్నది మాస్టర్స్. షోల్డర్స్ ఎముకలు, ఈ షోల్డర్స్ ఎముకలు ఇవన్నీ కూడా కాంతితో నిండిపోతున్నాయి మాస్టర్స్. భుజాలు, చేతులు, మోచేతుల కింది భాగము, మణికట్టు భాగము, చేతులకు ముంజేతి భాగము, చేతుల యొక్క వేళ్ళు అంతా కూడా గోర్లు అన్ని కూడా మొత్తం కాంతితో నిండిపోతున్నాయి మాస్టర్స్. టోటల్ బాడీ కాంతితో ప్రకాశిస్తోంది. అద్భుతమైన కాంతితో ప్రవేశిస్తున్నది మాస్టర్, ప్రకాశిస్తుంది. ఆ యొక్క చెస్ట్ భాగము, థైమస్ గ్లాండ్ కి కాంతి ప్రవేశిస్తున్నది. ఆ థైమస్ గ్లాండ్ కాంతితో మెరిసిపోతుంది మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఆ యొక్క ఊపిరితిత్తులకు, ఆ పక్కటెముకలకు కాంతి చేరుతున్నది మాస్టర్స్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. అనాహత చక్రము కాంతితో నిండిపోతుంది మాస్టర్స్. ఆ ఊపిరితిత్తులు కాంతితో నిండిపోతున్నాయి మాస్టర్స్. ఆ లోపల న్యూమోనియా లాంటివి ఉన్న పిల్లలకు, పెద్దలకు, అందరికి, చిన్న చిన్న పిల్లలు న్యూమోనియాతో ఇబ్బంది పడుతున్నారు మాస్టర్స్. అదంతా కూడా క్లియర్ అయిపోతున్నది చిన్న పిల్లలకు. మన కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క హాస్టల్ సర్జరీ జరుగుతుంది మాస్టర్స్. అందరికీ కూడా ఏర్పాటైంది, అందుకనే ఇది జరిగింది మాస్టర్. ఇక్కడ మొత్తం న్యూమోనియాతో ఉన్న పిల్లలు, ఇంకా రకరకాల ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ కాంతితో మొత్తం కరిగిపోతుంది మాస్టర్స్. కాంతితో అదంతా క్లియర్ అయిపోతుంది, హీల్ అయిపోతుంది మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఆ గుండె భాగము కాంతితో నిండిపోతుంది. ఆ గుండె గులాబీ రంగులో ఉన్న గుండె కాంతితో నిండిపోతుంది మాస్టర్స్. ఆ యొక్క బ్లడ్, ఆ గుండె గదులు, నాళాలు అన్ని కూడా కాంతితో నిండిపోతున్నాయి. ఆ యొక్క రక్తము ఎలా ఉందంటే గోల్డ్ కలర్ లో ప్రవహిస్తోంది మాస్టర్స్. మా యొక్క దేహంలో ప్రతి ఒక్క పార్ట్ కి చేరుతుంది, మనకు ఆ యొక్క పార్ట్ కి అందుతుంది. ఆ బంగారు కాంతి యొక్క రక్తం, ప్లాస్మా, సీరం, ఇంకా రకరకాలుగా ఉంటది కదా అన్ని, సోడియం, పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ న్యూట్రాన్, ప్రోటాన్, అవన్నీ కూడా ఏవేవి ఎంతెంత లెవెల్లో ఉండాలో అంతంత లెవెల్లో ఏర్పాటు అవుతుంది మాస్టర్స్. మనకి ఎంత ఉంచాలో అంతే ఉంచుతూ మాస్టర్స్ హీల్ చేస్తున్నారు. అద్భుతమైన కాంతి శ్వాసను గమనిస్తూ ఆ యొక్క కాంతిని తీసుకోండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. అనాహత బ్యాక్ చక్ర కాంతితో నిండిపోతుంది. ఆ మెడిల్లో ఆమ్లగేట దగ్గర నుండి ఆ పైన సబ్ కాన్షియస్ మైండ్ నుండి వెన్నుపూస భాగం మొదలవుతుంది కదా, ఆ వెన్నుపూసలో నుంచి కాంతి ప్రవేశిస్తున్నది. ఆ యొక్క కాంతి వెన్నుపూసలోకి ప్రవేశిస్తున్నది. ఆ విశుద్ధ భాగంలోకి, అర్హత భాగంలోకి ప్రవేశిస్తున్నది. కాంతితో నిండిపోతుంది మాస్టర్స్. నిశ్వాస, నిశ్వాస. అదేవిధంగా మణిపూరక చక్రం, ఫ్రంట్ చక్ర, మణిపూరక ఫ్రంట్ చక్ర కాంతితో నిండిపోతుంది. ప్యాంక్రియాస్ గ్రంథి కాంతితో నిండిపోతుంది. స్టమక్, ప్లీహం అన్ని కూడా కాంతితో నిండిపోతున్నాయి మాస్టర్స్. అద్భుతమైన శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. గోల్డ్ కలర్ తో గోల్డ్ మయమైపోతున్నది. రేపు లివర్, ఆ యొక్క లివర్ గోల్డ్ కలర్ లో మెరిసిపోతున్నది మాస్టర్స్. ఎర్రగా ఉండే ఆ యొక్క లివర్ ఈ యొక్క దేహం మనకు ఆ నాడుల గుండా ప్రవేశించి ఆ కాంతి, ఆ రక్తం గుండా ప్రవేశిస్తున్న ఆ కాంతితో ఆ యొక్క ఆ లివర్ అంతా కూడా బంగారు రంగులోకి మారిపోతుంది. అదేవిధంగా గాల్ బ్లాడర్, ఎంతమంది గాల్ బ్లాడర్ తోటి ఇబ్బంది పడుతున్నారు మాస్టర్స్, అలాంటి గాల్ బ్లాడర్ అంతా కూడా కాంతితో నిండిపోతుంది మాస్టర్స్. అలాంటి ఆ విధంగా గాల్ బ్లాడర్ కి హీల్ జరుగుతుంది మాస్టర్స్. కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హీల్ జరుగుతుంది, చూస్తుంది మాస్టర్స్.
రిటర్న్. కాంతి శ్వాస, శ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. లివర్ కి మొత్తం కాంతి నిండిపోయింది. ఇప్పుడు నిండింది మాస్టర్స్. ఇందాక కొంచెం కొంచెం తేడా ఉంది, ఇప్పుడు నిండింది. ఓకే మాస్టర్స్, గాలి లాగా కూడా పూర్తిగా కాంతితో నిండిపోయింది. నిశ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. మణిపూరకం బ్యాక్ చక్ర T1 to T12. కాంతి శ్వాస, కాంతి శ్వాస, శ్వాస, నిశ్వాస. ఆ యొక్క కిడ్నీస్ కి, అడ్రినల్ గ్లాండ్స్ కి కాంతి. మణిపూరకం బ్యాక్ చక్ర, కిడ్నీస్, అడ్రినల్ గ్లాండ్స్ కి కాంతి, కాంతి, కాంతి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆ కుడి కిడ్నీకి కాంతి, కాంతి, కాంతి. ఎడమ కిడ్నీకి కాంతి. ఆ గ్లాండ్స్ కి కాంతి, కాంతి. అద్భుతంగా కాంతితో మెరిసిపోతున్నాయి మాస్టర్స్. ఆ పురుష నాళం గుండా ఎరిత్రకు చేరుతున్నది ఆ యొక్కది మన స్వాదిష్టాన చక్రము. ఫ్రంట్ చక్ర, బ్యాక్ చక్ర కాంతితో మెరిసిపోతున్నది. చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, అక్కడ గర్భసంచి, ఓవరీస్, లేడీస్ కి, జెంట్స్ కి అయితే టెస్టిస్, అవన్నీ కూడా కాంతిగా మారిపోతున్నాయి మాస్టర్స్. నిశ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, కాంతి శ్వాస. L1 to L5 కాంతితో నిండిపోతుంది మాస్టర్స్. ఆ వెన్నపూస భాగము. T1 to T12, L1 to L5, S1 to S5. మూలాధారం బ్యాక్ చక్ర కాంతితో నిండిపోతుంది మాస్టర్స్. మూలాధారం ఫ్రంట్ చక్ర కాంతితో నిండిపోతుంది. ఆ యొక్క పృథ్వీతత్వంతో కలిగి ఉన్నది ఆ తుంటి భాగము. ఆ 206 ఎముకలకు కాంతితో మోకాళ్ళ భాగము, తొడల భాగముకు మొత్తం అంతా కూడా కాంతి ప్రవేశిస్తున్నది. 2 తొడలకు, కుడి తొడ, ఎడమ తొడలకు కాంతి ప్రవేశిస్తుంది. తుంటిలోకి కాంతి, ఆ యొక్క ఎముకలలోకి కాంతి ప్రవేశిస్తున్నది మాస్టర్స్. శ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస, కాంతి శ్వాస. ఆ యొక్క మోకాళ్ళ చిప్పలకు, మోకాళ్ళ లోపల గుజ్జు అరిగిపోయింది అనుకుంటూ ఉంటారు కదా, ఆ గుజ్జు కూడా ఏర్పడుతుంది మాస్టర్స్. కాంతి, కాంతి, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆ 2 కాళ్ళలో గుజ్జు ఏర్పడుతుంది. మొత్తం బంగారు రంగులో మారిపోయింది ఆ లోపలంతా కూడా. కాంతి శ్వాస, కాంతి శ్వాస. శ్వాస, నిశ్వాస. ఆ కుడికాలు, ఎడమకాలు, మోకాలు చిప్పలు 2 లోపల బంగారం తోటి మెరిసిపోతున్నాయి. ఆ బంగారంగా తయారైపోయింది. పిక్కల భాగము, పిక్కల భాగము, ముందు భాగము అంతా, కాళ్ళ భాగము, యాంకిల్స్, ఆ బాల్స్, ఆ యాంకిల్స్ పక్కన ఉండే బాల్స్, ఆ నరాలు అవన్నీ కూడా కాంతితో నిండిపోతున్నాయి. పాదాలు, ఆ నాడులు అన్ని కూడా కాంతితో నిండిపోతున్నాయి మాస్టర్స్. కుడికాలు, ఎడమకాలు, గోళ్ళు, కాళ్ళు, వేళ్ళు, 2 కాళ్ళ వేళ్ళు, గోర్లు అన్ని కూడా, పాదాలన్నీ కూడా కాంతితో మారిపోతున్నాయి మాస్టర్స్. శ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. అద్భుతమైన కాంతితో నిండిపోతుంది. టోటల్ బాడీ కాంతితో మెరిసిపోతుంది మాస్టర్స్. ఒక సుదర్శన చక్రం ఏర్పడింది. ఆ సుదర్శన చక్రంలో మనం ఉన్నాము. మనకు కాంతి కవచం ఏర్పడింది మాస్టర్స్. ఆ యొక్క కాంతి కవచంలో మనం కూర్చున్నాము. ఆ కాంతి కవచము, ఆ సుదర్శన చక్రము మనకు రక్షగా ఉంది. మనం అందులో ఉన్నాము, మనకి అది రక్షగా ఏర్పడింది. ఆ పైన కాంతి, అద్భుతంగా ఆ కాంతి కవచంతో ఉన్నాం మనం. నెగిటివ్ బాడీస్, నెగిటివ్ అనేది ఎక్కడ మనలో లేదు, రాదు. ఎందుకంటే ఆ కాంతి కవచం మనకి పహారా కాస్తూ ఉన్నది. మనకు, మన కుటుంబ సభ్యులకు, అందరికీ కూడా ఆ కాంతి పిరమిడ్స్ వేయండి మాస్టర్స్. ఆ యొక్క అద్భుతమైన కాంతితో మన ఇంటి పైన కూడా కాంతి పిరమిడ్స్ వేయండి మాస్టర్స్. ఆ విధంగా నక్షత్ర మండలాలకు, ఆ భూమాతకు కూడా కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. నిశ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస. మనలో జరుగుతున్న ఈ ప్రాసెస్ మొత్తము ఆ భూమాతకు కూడా జరగాలని కోరుకోండి మాస్టర్స్. నిశ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆ నక్షత్ర మండలాలకు అన్నిటికీ కూడా కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. నిశ్వాస,
నిశ్వాస కాంతి శ్వాస. ఆ సివివి మాస్టర్ వచ్చి ఉన్నారు. ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు అందరూ తెలుపుకుందాం మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస కాంతి శ్వాస. ఆ లలిత అమ్మవారికి మనము ఎవరెవరినైతే పిలుచుకుని ఉన్నామో వారందరికీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అదే విధంగా ఇంకా ఈ గ్రూప్ కి ఈ సెషన్ కి అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ సెషన్ లో చేరాలని, వాళ్ళకందరికీ ప్రజెంట్ లేకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా హాస్టల్ గా హీలింగ్స్ అన్ని జరగాలని కాంతి శ్వాస కాంతి శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస కాంతి శ్వాస కాంతి శ్వాస. అద్భుతంగా జరుగుతుంది మాస్టర్స్. ఆ వృక్ష సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యానికి, ఆ పంచభూతాలకు కాంతి కాంతి కాంతి. అది పక్షి సామ్రాజ్యానికి కాంతి, పక్షులు జంతువులు ఎంత అన్నిటికీ కూడా కాంతి స్ప్రెడ్ అవుతుంది మాస్టర్స్. వైల్డ్ యానిమల్స్ అడవి జంతువులకి కాంతి, పెంపుడు జంతువులకి కాంతి, పంట చేలకు పంట పొలాలకు కాంతి, అన్నిటికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ పంట పొలాలకు, వరి చేలకు, కూరగాయలకు, ఆకుకూరలకు, అపరాలు అంటారు కదా, అవి ధాన్యాలు, చిరుధాన్యాలకు, అన్ని పంటలకు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రిడ్జిలకు, నదులకు, సముద్రాలకు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ సప్త సముద్రాలకు, ఆ నదులకు కాంతి, అద్భుతమైన కాంతితో అవన్నీ కూడా మారిపోతున్నాయి మాస్టర్స్. కాంతి కాంతి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, కాలువలు, ఏర్లు అన్నిటికీ కూడా కాంతి, భూగర్భ జలాలు పెరగాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఇప్పుడు వర్షాకాలము, ప్లాస్టిక్ వాడకము పూర్తిగా తొలగించాలని కాంతి, ప్లాస్టిక్ వాడకము ప్రతి ఒక్కరు ఎవరికి వారు దాన్ని తీసేయడానికి ఇష్టపడి దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా మంచివి తినుబండారాలు అవి ఇబ్బంది పెట్టకుండా భూమిలో కలిసిపోయేలాంటివి మాత్రమే అవి పరికరాలుగా, గ్లాసెస్, ప్లేట్లు ఇలా ఫంక్షన్స్ కి తయారు చేస్తున్నారు కదా, అలాంటివి జరగకుండా ఉండాలని కాంతి, మంచిగా అవి భూమిలో కలిసిపోయే వస్తువుల్ని ఇంకా తయారవ్వాలి. ఇక ఈ ప్లాస్టిక్ వాడకము పూర్తిగా నిర్మూలించబడాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస కాంతి శ్వాస. ఆ ప్లాస్టిక్ అంతా కూడా మొత్తం నిర్మూలించబడేటానికి కాంతి కాంతి కాంతి. అదేవిధంగా పక్షులకి, వైఫైకి, కరెంటుకి అన్నిటికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కరెంట్ స్తంభాలకి, గ్రామాల దేవతలకు మన ప్రజెంట్ ఆషాఢ మాసము, ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి బలులని, మహంకాళి అమ్మవారి జాతరలని, అలాగే బోనాల పండుగలని చేస్తూ ఉంటారు. పొంగలి, బెల్లం ఇలాంటి వాటితో శాకాహార పదార్థాలతో అమ్మవారికి ఇవ్వాలని అందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు దాని శాకాహారం యొక్క విలువను తెలుసుకోవాలని, మాంసాహారం పూర్తిగా మానేయాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస కాంతి శ్వాస. ఆ అమ్మవారు తల్లి లాంటిది, అందరికీ తల్లి. ఆ భగవంతుడు అందరికీ తండ్రి. ఎవరు కూడా తన బిడ్డల్ని కోసుకొని తినమని ఎవరు చెప్పరు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి వాళ్ళకి బిడ్డలే. కాబట్టి ఆ మేక, కోడి వాటన్నిటికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆవులు, మేకలు, గొర్రెలు, అన్ని రకరకాల జంతువులు, సరీసృపాలు, పాములు, కప్పలు, తేళ్లు, జర్రిలు ఇలాంటివన్నీ పురుగులు, చిన్న చిన్న పురుగులు, తెల్ల పురుగులు, ముక్క పురుగులు అన్నిటికీ కూడా కాంతి, బల్లులకు కాంతి, ఈగలకు, దోమలకు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస. ఫ్రూట్స్ లో చిన్న చిన్న పురుగులు, తెల్ల పురుగులు ఏర్పడుతుంటాయి. ఆ పురుగులకి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. బియ్యంలో తెల్ల పురుగులకు, ముక్క పురుగులకు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస కాంతి శ్వాస. అద్భుతమైన కాంతితో వెలుగులుతోంది మన భారతదేశం యొక్క త్రివిధ దళాలకు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మిలిటరీ దళానికి, నావీ దళానికి, ఎయిర్ ఫోర్స్ దళానికి కాంతి కాంతి, పారామిలిటరీ దళాలకు కాంతి, ఎయిర్పోర్ట్స్ కి కాంతి కాంతి, ఎయిర్పోర్ట్ లో చేసే సిబ్బందికి కాంతి,
రైలు పట్టాలకి కాంతి, రైల్వే స్టేషన్లకి కాంతి, రైలు ఇంజన్లకి కాంతి, రైళ్లకు కాంతి, ఎక్స్ప్రెస్లకి కాంతి. కాంతి ఆ రైలు పట్టాల కింద పోసే ఆ కంకరకు అవి బిగించే ఆ ఇనుప పదార్థాలకు అన్నిటికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఆ చెక్కలకు అన్నిటికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కాంతి శ్వాస ఆ ప్లేస్లకు అన్నిటికీ కాంతి. కాంతి బస్సు స్టాండ్లకు బస్సు ప్రయాణం చేసే వాళ్ళందరికీ, రైల్లో ప్రయాణం చేసే వాళ్ళందరికీ, విమానాల్లో ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస. రాజకీయ నాయకులందరికీ కాంతి. దేశానికి ఉపయోగపడే పనులే చేయాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. రాజకీయాలు నువ్వు గొప్ప నేను గొప్ప అనుకుంటూ రాజకీయాలు చేయకుండా ఉండాలని కాంతి. ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా దేశానికి ఉపయోగపడే పనులనే చేయాలని కాంతి. మోడీ గారికి కాంతి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కాంతి, రేవంత్ రెడ్డి గారికి కాంతి, కేసీఆర్ గారికి కాంతి. అందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస. ప్రతి ఒక్కళ్ళు మంచి పనులనే చేయాలి, మంచిని పాజిటివ్ మైండ్స్ లోనే ఉండాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మన ఇరుగు పొరుగు వారందరికీ కూడా కాంతి. కాంతి. మన చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా కాంతితో నిండిపోవాలి. కాంతి. కాంతి. మన కుటుంబాలకు, మన పిల్లలకు, మన వాళ్ళకి అందరికీ కూడా కాంతి, అద్భుతమైన కాంతితో ప్రారంభిద్దాం మాస్టర్స్. ఆ యొక్క కాంతితో ఎదజల్లబడతాం మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస. పోలీస్ స్టేషన్లకు, పెండింగ్ కేసులకి అన్నిటికీ కూడా కాంతి. అవన్నీ కూడా తొందరగా క్లియర్ అయిపోవాలని, పెండింగ్ కేసులు న్యాయమే జరగాలని, న్యాయానికి అన్యాయం జరగకూడదని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస. పోలీసు సిబ్బందికి కాంతి. అవినీతి లంచగొండితనాలు ఉండకుండా ఉండాలని కాంతి. మండల ఆఫీసులు, మండల రకరకాల ప్రజా పరిషత్తులని, ఇప్పుడు మండల కార్యాలయాలని, గ్రామ పంచాయతీలని రకరకాలుగా ఉంటాయి కదా, కార్పొరేషన్లు, కరెంట్ ఆఫీసులు. ఎక్కడికి వెళ్ళినా అవినీతి లంచగొండితనాలు ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోవాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస. కాంతి శ్వాస. ఆ యొక్క ప్రతి వాటికి కూడా, ప్రతి ప్రాణికి కూడా, సకల ప్రాణికోటికి కూడా ఈ కాంతి అందాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. జడత్వంతో ఉన్నది రాయి రప్ప అని అనుకుంటాం కదా, దానికి కూడా చలనం ఉంటుంది, దానికి కూడా జీవితం ఉంటుంది మాస్టర్స్. రాయి అది మారిపోతే ఇట్లా స్మాష్ లాగా ఇలా ఇలా పొడిగా మారిపోతుంది. ఆ రాయికి కూడా జీవం ఉన్నది మాస్టర్స్. అలాంటి రాయిలకు కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కొండలకు, గుట్టలకు, హిమాలయాలకు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆరావళి పర్వతాలకు, వింధ్య పర్వతాలకు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. భారతదేశంలోని దేవాలయాలన్నిటికీ కూడా కాంతి. 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 అదేవిధంగా భారతదేశ సరిహద్దులకి కాంతి. లోపల ఉండే రకరకాల రాజకీయాలు చేస్తూ మన భారతదేశంలోకి చొరబడిపోతున్న ఎవరెవరో రోహింగ్యాలని ఎవరెవరో వస్తున్నారని అంటున్నారు. అవన్నీ కూడా జరగకుండా ఉండాలని కాంతి. భారతదేశము ఒక చక్కగా నెంబర్ 1 స్థానంలో నిలబడాలని కాంతి. పార్లమెంటరీ వ్యవస్థకి కాంతి. భారతదేశ వ్యవస్థకి కాంతి. భారతదేశ రాజ్యాంగానికి కాంతి. అదేవిధంగా అమెరికాకి, ప్రపంచ దేశాలన్నిటికీ కాంతి. ప్రపంచ దేశాల్లో ఎటువంటి అశాంతి జరగకూడదు అని, ప్రపంచ యుద్ధాలు జరగకుండా ఉండాలని కాంతి. 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 ఐక్యరాజ్య సమితికి కాంతి. కాంతి. కాలిఫోర్నియా, యుఎస్ఏకు, ఇంగ్లాండ్కు, అట్లా ప్రతి దేశానికి కూడా, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ముస్లిం కంట్రీస్ అన్నిటికీ కూడా కాంతి. కాంతి. అన్నీ కూడా బాగుండాలి, అంతా బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలని కాంతి. అంతా శాంతితో విలసిల్లాలని కాంతి. కాంతి మాస్టర్స్. కాంతి. చిన్నగా మనలోకి మనం వచ్చేద్దాం మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస. కాంతి శ్వాస. మనకు పిలిచినందుకు, ఆహ్వానించినందుకు వచ్చిన మహానుభావులందరికీ కూడా కాంతి శాలువాలు కప్పుతూ వాళ్ళకి అందరికీ ట్రీట్ ఇద్దాం. పలహారాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ అన్ని ఉన్నాయి, అన్ని అల్పాహార విందు ఏర్పాటైంది.
అందరూ తీసుకోండి మాస్టర్స్. జ్యూస్ అవన్నీ కూడా. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస. వాళ్ళందరికీ కాంతి శాల్వాలు కప్పుదాం మాస్టర్స్. నిశ్వాస నిశ్వాస కాంతి శ్వాస కాంతి శ్వాస. ఓకే మాస్టర్స్, మనలోకి మనం వచ్చేద్దాము. కళ్ళ మీద చేతులు పెట్టుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. ఓకే మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. లవ్ యూ మాస్టర్స్. మేడం మణి మేడం. మేడం వినపడట్లేదా?